యూఏఈ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 వన్డేల సిరీస్లో 3-0 తేడాతో బంగ్లాదేశ్ వైట్ వాష్ కు గురైన సంగతి తెలిసిందే. టీ20 సిరీస్ను సొంతం చేసుకున్న బంగ్లా టైగర్స్ వన్డేలో మాత్రం ప్రత్యర్థి ముందు పూర్తిగా తేలిపోయారు. మెహదీ హసన్ మిరాజ్ నాయకత్వంలోని బంగ్లా జట్టు మొదటి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోగా రెండో వన్డేలో 81 పరుగులు, చివరి మ్యాచ్లో 200 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. అయితే యూఏఈ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన బంగ్లా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆఫ్ఘాన్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోయిన బంగ్లా అభిమానులు మెహదీ బృందంపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. తొలుత విమానాశ్రయంలో ఆటగాళ్లను ఫ్యాన్స్ హేళన చేయగా అనంతరం వారు ప్రయాణిస్తున్న వాహనాలపై దాడి చేసినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాడు మొహమ్మద్ నయీం షేక్ సోషల్ మీడియాలో భావోద్వేగ నోట్ను షేర్ చేశాడు. మేము మైదానంలో దేశం బరువు బాధ్యతలను మోస్తూ ఆడుతున్నాం. ఎరుపు ఆకుపచ్చ జెండా మా జెర్సీలపైనే కాదు, మా రక్తంలో కూడా ఉంది. దేశం గర్వపడేలా ఆడేందుకు ప్రతి మ్యాచ్లోనూ ప్రయత్నిస్తాం. ప్రతి క్రీడలోనూ గెలుపోటములు సహజం. కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం. మీరు కూడా దేశాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మేము ఓడిపోయినప్పుడు బాధ కలుగుతుందని నాకు తెలుసు. కానీ మాపై అంత ద్వేషం చూపటం సరికాదు. వాహనాలపై దాడులు నన్ను తీవ్రంగా బాధించాయి. మేము మళ్లీ తిరిగి బలంగా పుంజుకుంటామని నయీం పేర్కొన్నాడు. కాగా ఆఫ్ఘాన్ చేతిలో వైట్ వాష్ అయిన తొలి ఆసియా జట్టుగా బంగ్లాదేశ్ చెత్త రికార్డు మూటగట్టుకుంది.